దేవుడు మనకి పౌలు ద్వారా ఎలాంటి ధైర్యాన్ని ఇస్తాడనే దాన్ని చూద్దాం. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 9, 10, 11 వచనం. 9వ వచనం చదువుతున్నాను. రాత్రి వేళ దర్శనమునందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించను. 3 వచనాల్లో చాలా విషయాలు మనకు తెలిసిపోతాయి. మనవాడికి భయం వేసింది, కాముష్ అయిపోయాడు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు, చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడాడు, మనవాడికి ధైర్యం వచ్చింది, నోరు తెరిచాడు, పరిచయం చేశాడు, 18 నెలలు ఉన్నాడు. అన్ని విషయాలు అక్కడ అర్థమైపోతుంది కదా చాలా స్పష్టంగా. అంటే భయం వేసి వెళ్ళిపోయే ఆయన 18 నెలల నుండి పరిచయం చేశాడు. ఆయన పరిచయం చేసి పెద్ద సంఘాన్ని స్థాపించాడు, 3 ఉత్తరాలు రాశాడు. కాబట్టి